Hello students, today we are going to learn a new topic from domestic appliances and rewinding unit 2 heating appliances and heating appliances. So this is part 2 video, continuation of part 1 video. సో పార్ట్ 1 వీడియోలో కొన్ని టాపిక్స్ మనం హీటింగ్ అప్లయన్సెస్ నుంచి కవర్ చేసాము. సో మిగిలిన టాపిక్స్ని మనం పార్ట్ 2లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, జేఎల్ ఇన్ వొకేషనల్, జీజేసి నేలకొండపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో లాస్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ కవర్ చేసాము. వాటిని మనం రీకాల్ చేసుకొని ఈరోజు ఫ్రెష్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్న ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హీటింగ్ అప్లయన్సెస్ వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్స్. సో జనరల్గా హీటింగ్ అప్లయన్సెస్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఒక కండక్టర్ తీసుకొని ఆ కండక్టర్కి సప్లై ఇచ్చినప్పుడు, టేక్ వన్ కండక్టర్ అండ్ గివ్ ద సప్లై. సో కరెంట్ అనేది ఆ కండక్టర్ త్రూ పాస్ అయినప్పుడు ఆ కండక్టర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అవుతుంది. సో ఈ హీట్ జనరేట్ అయ్యేదాన్ని మనకు జౌల్స్ లా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద సేమ్ టైం ప్రిన్సిపల్. సో మనం ఇక్కడ ఏం చేసాము, ఎలక్ట్రిక్ సప్లైని ఇచ్చాము, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇచ్చాము, మనకు హీటింగ్ ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఎలక్ట్రిక్ సప్లై ఇచ్చినప్పుడు హీటింగ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో దీనికి ప్రిన్సిపల్ ఏమంటామంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మోస్ట్ ఆఫ్ ది హీటింగ్ అప్లయన్సెస్ ఆర్ డిపెండింగ్ ఆన్ యూజింగ్ సేమ్ ప్రిన్సిపల్. సో ఆల్మోస్ట్ అన్ని హీటింగ్ అప్లయన్సెస్ అనేవి ఇదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్ యొక్క ముఖ్య భాగాల గురించి నేర్చుకున్నాం. సో వాట్ ఆర్ ద హీటింగ్ అప్లయన్సెస్ ఇంపార్టెంట్ పార్ట్? సో వీ హ్యావ్ టూ పార్ట్స్. వన్ ఈజ్ హీటింగ్ ఎలిమెంట్, అనదర్ వన్ ఈజ్ థర్మోస్టేట్. సో హీటింగ్ ఎలిమెంట్ అనేది హీట్ని జనరేట్ చేస్తుంది. థర్మోస్టేట్ అనేది జనరేట్ అయిన హీట్ని కంట్రోల్ చేస్తుంది. అనదర్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ గురించి నేర్చుకున్నాం. సో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది మనకు బట్టలను ఐరన్ చేయడానికి, క్లోత్ని ఐరన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఐరన్ అని ఎందుకు అన్నామంటే, దీంట్లో థర్మోస్టేట్ అనే డివైస్ని యూజ్ చేస్తాం. ఈ థర్మోస్టేట్ డివైస్ ఏం చేస్తుందంటే, జనరేట్ అయిన టెంపరేచర్ని కంట్రోల్ చేసి మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అన్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్. సో ఇది ఇండక్షన్ హీటింగ్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో మ్యాగ్నెట్రాన్ అనే స్పెషల్ డివైస్ ఉండడం వల్ల ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాన్ని మనం మైక్రోవేవ్స్ అని అంటాం. ఇది అప్రాక్సిమేట్లీ 2450 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. సో ఇలా జనరేట్ అయిన ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఫుడ్ని కుక్ చేసుకుంటాము. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ టాపిక్, సో కామన్ ఫాల్ట్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్. సో హీటింగ్ అప్లయన్సెస్లో వచ్చేటువంటి కామన్ ఫాల్ట్స్, వీ హ్యావ్ 3 కామన్ ఫాల్ట్స్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్. వన్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, సెకండ్ వన్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, థర్డ్ వన్ ఈజ్ ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్. సో కామన్గా మనకు హీటింగ్ అప్లయన్సెస్లో 3 ఫాల్ట్స్ వస్తుంటాయి. ఒకటి ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, రెండోది షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, మూడోది ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్ అని అంటాం. సో ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ గురించి నేర్చుకుందాం. సో ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్, దిస్ ఫాల్ట్ ఈస్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్ ఇన్ పవర్ కార్డ్, లూజ్ కాంటాక్ట్ ఎట్ టెర్మినల్స్. సో ఈ ఫాల్ట్ అనేది మన పవర్ కార్డ్లో టెర్మినల్స్ ఎక్కడైనా ఓపెన్ సర్క్యూట్ అయినా, బ్రేక్ అయినా, అలాంటి దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అంటాం. లేదా లూజ్ కాంటాక్ట్స్, సో లూజ్గా కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఫాల్ట్ను ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటారు. సో ఈ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ని మనం సిరీస్ టెస్ట్ బోర్డ్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో సిరీస్ టెస్ట్ బోర్డ్ అనేది ఎలా కనెక్ట్ చేస్తామంటే, సపోజ్ ఇది సిరీస్ టెస్ట్ బోర్డు. సో ఇందులో ఒక ల్యాంప్ అనేది ఉంటుంది. సో ఈ సిరీస్ టెస్ట్ బోర్డ్ నుంచి వచ్చిన 2 టెర్మినల్స్ని మనం హీటింగ్
హీటింగ్ అప్లయన్సెస్లో ఏదో ఒక హీటింగ్ కాయిల్, సో టేక్ ఎనీ హీటింగ్ కాయిల్, ఆ హీటింగ్ కాయిల్ 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇఫ్ లైట్ డస్ నాట్ గ్లో, ఒకవేళ లైట్ అనేది గ్లో అవ్వలేదు అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు ఈ డివైస్లో ఎక్కడో ఓపెన్ సర్క్యూట్ అయినట్టు అర్థం. సో ఇఫ్ light does not glow, which means there is a open circuit in that device. So ఆ డివైస్లో ఎక్కడో ఓపెన్ సర్క్యూట్, ఇట్ మే బి అక్కర్ ఎట్ పవర్ కార్డ్ ఆర్ ఇంటర్నల్ టెర్మినల్స్. సో ఇంటర్నల్ టెర్మినల్స్లో కానీ లేదా పవర్ కార్డ్లో కానీ ఏదైనా ఓపెన్ సర్క్యూట్ అయితే అప్పుడు మనకు వచ్చేటువంటి ఫాల్ట్ ఏందని ఏమంటారంటే ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటారు. ఒకవేళ ఇఫ్ లైట్ ఈజ్ బ్రైట్లీ గ్లోస్, ఒకవేళ లైట్ అనేది చాలా బ్రైట్గా గ్లో అవుతుంది అనుకోండి, విచ్ మీన్స్ దట్ దెర్ ఈజ్ ఏ ఇంటర్నల్లీ షార్ట్ సర్క్యూటెడ్. ఒకవేళ లైట్ అనేది చాలా బ్రైట్గా గ్లో అయిందంటే దాని అర్థం ఏంటంటే ఆ డివైస్లో ఎక్కడో కానీ షార్ట్ సర్క్యూట్ అయినట్టు. ఇట్ మే బి అక్కర్ ఎట్ పవర్ కార్డ్ ఆర్ ఇన్సైడ్ ది టెర్మినల్స్. ఆ డివైస్ యొక్క పవర్ సప్లై ఇచ్చే కేబుల్లో కానీ లేదా ఆ డివైస్ లోపల ఉండేటువంటి టెర్మినల్స్లో కానీ షార్ట్ సర్క్యూట్ అయితే మనకు వచ్చేటువంటి ఫాల్ట్ని ఏమంటాం అంటే షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటాం. సో దాన్ని మనం సిరీస్ టెస్ట్ బోర్డు ద్వారా కూడా కనిపెట్టవచ్చు. ఒకవేళ ఇఫ్ లైట్ ఈజ్ డిమ్, ఒకవేళ లైట్ అనేది డిమ్గా ఉంటే ఆ కండిషన్ని మనం ఏమంటాం అంటే ఆ డివైస్ అనేది వర్కింగ్ నార్మల్లీ. సో ఆ డివైస్ అనేది నార్మల్గా వర్క్ అవుతుందని మీనింగ్. అంటే లైట్ అనేది డిమ్గా గ్లో అయితే ఆ డివైస్ అనేది పర్ఫెక్ట్లీ నార్మల్గా వర్క్ చేస్తున్నట్టు మీనింగ్. ఓకేనా? సో సిరీస్ టెస్ట్ బోర్డ్ని యూజ్ చేసి మనం ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్. టచింగ్ ఆఫ్ లైవ్ వైర్స్ టుగెదర్ ఎట్ టెర్మినల్స్ పవర్ కార్డ్ మే కాజ్ దిస్ టైప్ ఆఫ్ ఫాల్ట్స్. Due to this, fuse will burn off some soon after switching. అంటే షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది సపోజ్ ఫేస్ అండ్ న్యూట్రల్, ఇక్కడ రెండు తీసుకున్నామండి. ఫేస్, ఇక్కడ ఇది ఫేస్, ఇదేమో న్యూట్రల్. ఈ రెండింటి మధ్య ఈ రెండు వైర్లని సపరేషన్ చేస్తూ వైర్ల పైన ఇన్సులేషన్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇన్సులేషన్ మెటీరియల్ అనేది ఉంటుంది. బై ఛాన్స్ ఈ ఇన్సులేషన్ మెటీరియల్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఈ రెండు టెర్మినల్స్ అనేవి షార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అయితే ఈ ఫేస్ అండ్ న్యూట్రల్ ఈ రెండు కలిసి షార్ట్ అవుతాయి. అలాంటి కండిషన్ని షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటారు. టచింగ్ ఆఫ్ లైవ్ వైర్స్ టుగెదర్ ఎట్ టెర్మినల్స్ అంటే ఈ ఫేస్ని న్యూట్రల్ని లైవ్ వైర్స్ అంటాం. ఈ రెండు లైవ్ వైర్స్ కనుక రెండు కలిసి టచ్ అయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అంటాం. ఇట్ మే బి ఇన్ పవర్ కార్డ్లో వచ్చేటువంటి ఫాల్ట్ ఏంటంటే ఆ రెండు వైర్స్ అనేవి షార్ట్ అయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటాం. సో ఈ రెండు షార్ట్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే మనకు ఫ్యూజ్ అనేది బర్న్ అవుతుంది. ఓకేనా? సో సపోజ్ ఒక రూమ్లో ఈ డివైస్ని పెడితే ఆ రూమ్లో ఉండేటువంటి ఫ్యూజ్ అనేది బర్న్ అవుతుంది. సేమ్ టైము పవర్ కార్డు కూడా బర్న్ అయిపోతుంది. సో ఈ ఫాల్ట్ని కూడా మనం సిరీస్ టెస్ట్ బోర్డు ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో సిరీస్ టెస్ట్ బోర్డ్ని యూజ్ చేసి ఈ ఫాల్ట్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ బల్బ్ అనేది ఎక్కువ బ్రైట్ తోటి గ్లో అవుతుంది, విచ్ మీన్స్ దట్ దెర్ ఈజ్ ఏ షార్ట్ సర్క్యూట్ ఇన్ దిస్ డివైస్. ఓకే, నెక్స్ట్ ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్. దిస్ ఫాల్ట్ విల్ అపియర్ when live wires travel the body of heating appliances. Due to this, electric shock may occur while using the heating appliances. So earth fault అనేది సపోజ్ ఇది సపోజ్ ఇది ఒక డివైస్, దీని లోపల హీటింగ్ కాయిల్ ఉంది. సో ఇవి సప్లై. ఈ సప్లై టెర్మినల్ అనేది ఈ బాడీని ఇక్కడ టచ్ చేసి లోపలికి ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే సప్లై ఇస్తామో ఆ సప్లై అనేది హీటింగ్ కాయిల్తో పాటు
ఈ బాడీ మీద కూడా ట్రావెల్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఒకవేళ ఈ హీటింగ్ కాయిల్ని టచ్ చేస్తే మనకు షాక్ తగిలే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి ఫాల్ట్ని మనం ఏమంటాం అంటే ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్. సో ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్ అని అంటాం. సో ఈ ఫాల్ట్ వల్ల మనకు షాక్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫాల్ట్ని రెక్టిఫై చేయాలంటే మనం కనెక్షన్ అనేది ప్రాపర్ వేలో ఎటువంటి లీకేజ్ లేకుండా కనెక్ట్ చేస్తే ఈ ఫాల్ట్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హెయిర్ డ్రైయర్. సో హెయిర్ డ్రైయర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో జనరల్గా మనం యూజ్ చేసేటువంటి హెయిర్ డ్రైయర్ ఇది. సో ఈ హెయిర్ డ్రైయర్లో స్లైడ్ స్విచ్ ఉంటుంది. ఈ స్లైడ్ స్విచ్ ద్వారా మనం 3 లెవెల్స్లో దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హెయిర్ డ్రైయర్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి ఇది పవర్ కార్డు అండ్ దిస్ ఇస్ మోటార్, ఇది ఫ్యాన్, హీటింగ్ కాయిల్, ఇది గ్రిల్. సో దీని బ్యాక్ సైడ్ కూడా గ్రిల్లింగ్ ఉంటుంది. సో మోటార్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఆ బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఆ ఫ్రెష్ ఎయిర్ని ఈ హీటింగ్ కాయిల్ ద్వారా వేడి చేసి ఆ హాట్ ఎక్కి ఆ హాట్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా. సో ఇది ఇంటర్నల్ డయాగ్రామ్. సో దీన్ని మనం లైన్ డయాగ్రామ్ అని అంటాం. సో ఒకసారి క్లియర్గా ఈ పిక్చర్ని చూద్దాం. సో దీంట్లో మనం ఆపరేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది పవర్ కార్డు, ఇది స్విచ్. సో ఈ స్విచ్ అనేది 3 లెవెల్లో ఉంటుంది. సో ఇది మోటరు, దానికి ఫ్యాన్ అనేది కపుల్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ యూజ్ చేసే మోటార్ అనేది షేడెడ్ పోల్ మోటార్ ఆర్ యూనివర్సల్ మోటార్ని యూజ్ చేస్తాం. సో షేడెడ్ పోల్ మోటార్ కానీ యూనివర్సల్ మోటార్కి ఈ ఫ్యాన్ని కపుల్ చేయబడి ఉంటుంది. సో ఈ ప్లేస్లో గ్రిల్లింగ్ చేయబడి ఉంటుంది. సో ఈ గ్రిల్లింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. సో ఇది హీటింగ్ కాయిల్స్. ఈ 3 కూడా హీటింగ్ కాయిల్స్. ఈ హీటింగ్ కాయిల్స్ని సప్లై కనెక్ట్ చేయబడి ఉంటుంది. సేమ్ టైము ఫ్యాన్ కూడా సప్లై కనెక్ట్ చేస్తుంటుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మనం సప్లై ఆన్ చేస్తామో, ఎప్పుడైతే మనం సప్లై ఆన్ చేస్తామో ఆ సప్లై అనేది ఫస్ట్ ఫ్యాన్లోకి, ఫ్యాన్ నుంచి హీటింగ్ కాయిల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ హీటింగ్ కాయిల్ ఎప్పుడైతే వెన్ కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ కాయిల్ ఇట్ విల్ జనరేట్ ద హీట్. సో ఎప్పుడైతే కరెంట్ అనేది హీటింగ్ కాయిల్లో ఫ్లో అవుతుందో ఈ హీటింగ్ కాయిల్ దగ్గర హీట్ అనేది తయారవుతుంది. సో సప్లై అనేది ఫ్యాన్లోకి రాగానే మోటార్ విల్ స్టార్ట్ రన్నింగ్. సో మోటార్కి ఫ్యాన్ అనేది కపుల్ చేయబడి ఉంటుంది కాబట్టి మోటార్తో పాటు ఫ్యాన్ కూడా తిరగడం స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఫ్యాన్ అనేది ఇలా తిరగడం స్టార్ట్ చేస్తుందో ఈ ఫ్రెష్ ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుని ఈ ఎయిర్ అనేది హీటింగ్ కాయిల్ ద్వారా బయటికి వస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎయిర్ అనేది కూల్గా ఉంటుంది. సో కూల్డ్ ఎయిర్ ఉంటుంది. ఈ కూల్డ్ ఎయిర్ అనేది హీటింగ్ కాయిల్ త్రూ ట్రావెల్ చేయడం వల్ల ఆ హీట్ అనేది ఈ ఎయిర్ అనేది అబ్జర్వ్ చేసుకుని మనకు బయటకు వచ్చేటువంటి ఎయిర్ అనేది హాట్గా ఉంటుంది. సో వార్మ్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కమ్స్ విత్ ప్రెషర్, సమ్ ప్రెషర్ ద్వారా బయటకు వస్తుంది. సో ఇది ఆపరేషన్. సో ఇక్కడ యూజ్ చేసేటువంటి స్విచ్ మనకు ఈ ఆపరేషన్ని కూడా 3 లెవెల్స్లో చేసుకోవచ్చు. సో లో, మీడియం, హై రేంజ్లో. ఓకేనా. సో ఇది జనరల్ ఆపరేషన్ ఆఫ్ ది హెయిర్ డ్రైయర్. సో దీన్ని మనం పాయింట్ వైజ్గా నేర్చుకుందాము. సో ఫస్ట్ పాయింట్, ద మెయిన్ పార్ట్స్ ఆర్ హీటింగ్ కాయిల్. సో ఇందులో మనకు మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ది హీటింగ్ కాయిల్, సెకండ్ ది ఫ్యాన్, థర్డ్ ది స్విచ్, మూడోది పవర్ కార్డు, అండ్ ఈ అవుటర్ సర్ఫేస్ ఉన్న దాన్ని ప్లాస్టిక్ బాడీని యూజ్ చేస్తాం. అవుటర్ సర్ఫేస్ అనేది ప్లాస్టిక్ బాడీ. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నట్టే కదా, ద మెయిన్ పార్ట్స్ ఆర్ హీటింగ్ కాయిల్, ఫ్యాన్, స్విచ్, పవర్ కార్డ్, ప్లాస్టిక్ బాడీ. సో ఇవన్నీ కూడా మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది హీటింగ్ కాయిల్. సో నెక్స్ట్ పాయింట్, hair dryer is a motorized heating appliances. It is used for dry up of hair, paint, photograph. సో జనరల్గా హెయిర్ డ్రైయర్లో మనం బ్యాక్ సైడ్లో ఫ్యాన్ యూజ్ చేసాము, హీటింగ్ కాయిల్ ఉంది. సో జనరల్గా ఇది హీటింగ్ అప్లయన్సెస్. అందులో మనకు హీటింగ్ అప్లయన్సెస్ 2 టైప్స్, ఒకటి
మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్, అన్మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. సో ఏ డివైస్లో అయితే మోటార్ని యూజ్ చేయమో అలాంటి దాన్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. ఏ డివైస్లో ఏదో ఒక స్టేజ్లో మోటార్ని యూజ్ చేస్తే దాన్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. సో హెయిర్ డ్రైయర్లో మనం హీటింగ్ కాయిల్కి బ్యాక్ సైడ్లో మోటార్ని యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల దీన్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటాం. సో జనరల్గా ఈ హెయిర్ డ్రైయర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం హెయిర్ని డ్రై అప్ చేసుకోవడానికి కానీ, లేదా పెయింట్ని డ్రై చేసుకోవడానికి కానీ, లేదా ఫోటోగ్రఫ్ని కూడా డ్రై చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో మన ఎలక్ట్రికల్ దాంట్లో అయితే రీవైండింగ్ చేసిన మోటార్ రీవైండింగ్ చేసిన తర్వాత వైండింగ్ పై వ్యానిష్ని పోస్తాం. ఎందుకు? ఇన్సులేషన్ పర్పస్. సో ఆ వ్యానిష్ని ఆరబెట్టడానికి, సో డ్రై చేయడానికి కూడా మనం ఈ డివైస్ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో నెక్స్ట్, hair produced by fan will be passed over the heating coil and get warm. It is blown off from the front grill. సో చూడండి, సో ఇది హెయిర్ డ్రైయర్. సో ఎప్పుడైతే మనం సప్లై అనేది ఆన్ చేస్తామో ఆ సప్లై ఫస్ట్ మోటార్కి వెళ్ళి మోటార్ నుంచి హీటింగ్ కాయిల్కి వెళ్తుంది. సో మోటార్లోకి సప్లై రాగానే ఈ ఫ్యాన్ తిరగడం అనేది స్టార్ట్ చేస్తుంది. సేమ్ టైం సప్లై అనేది హీటింగ్ కాయిల్లోకి రాగానే హీటింగ్ కాయిల్లో హీట్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ ద్వారా ఫ్రెష్ ఎయిర్ అనేది ఈ గ్రిల్లో నుంచి లోపలికి వచ్చి ఆ ఎయిర్ అనేది కూల్ ఎయిర్, సో ఈ కూల్ ఉండేటువంటి ఎయిర్ అనేది ఈ హాట్ హీటింగ్ ఎలిమెంట్ త్రూ ట్రావెల్ చేసి అది వార్మ్ అవుతుంది అనమాట. సో వేడి గాలి అనేది బయటికి విత్ ద సమ్ ప్రెషర్, సో సమ్ ప్రెషర్ ద్వారా బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం ఫ్యాన్ ఎక్కడ యూజ్ చేసాము? హీటింగ్ కాయిల్కి బ్యాక్ సైడ్లో యూజ్ చేసాము. ఓకేనా? సప్లై ఇచ్చినప్పుడు మోటార్ తిరుగుతుంది, సేమ్ హీటింగ్ కాయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. సో ఎప్పుడైతే కూల్ ఎయిర్ హీటింగ్ ఎలిమెంట్ని టచ్ చేస్తుందో ఆ కూల్ ఎయిర్ కాస్త హీట్ ఎయిర్ కింద మారిపోతుంది, అంటే వామ్గా తయారవుతుంది. ఆ తయారైన వామ్ని మనం బయటికి సమ్ ప్రెషర్ తోటి ఫ్లో చేస్తాము. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ పాయింట్, ఇట్ విల్ రన్ విత్ షేడెడ్ పోల్ మోటార్ ఆర్ యూనివర్సల్ మోటార్ అండ్ ఆపరేట్ విత్ 3 level స్లైడింగ్ స్విచ్. సో ఇందులో మనకు యూజ్ చేసేటువంటి మోటార్ అనేది, సో ఇక్కడ యూజ్ చేసేటువంటి మోటార్ అనేది యూనివర్సల్ మోటార్ కానీ లేదా షేడెడ్ పోల్ మోటార్ కానీ యూజ్ చేస్తాము. సో ఇందులో స్విచెస్ అనేవి 3 స్విచెస్ ఉంటాయి. సో ఒకటే స్విచ్ ఉంటుంది కానీ అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. సో లో, మీడియం, హై రేంజ్. సో ఇలా 3 స్లైడింగ్ స్విచ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్, సో ఒకసారి 1 by 1 పాయింట్స్ నేర్చుకుందాము. హెయిర్ డ్రైయర్ అనేది సాధారణంగా గృహాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఉపకరణం. ఇందులో ఎలక్ట్రిక్ కరెంటు ఉష్ణశక్తిగా మారి ఆ హీట్ని తగిన ఒత్తిడితోటి ఏదైనా ఒక దిశలో పంపించే ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో హెయిర్ డ్రైయర్ అనేది ఒక ఎలక్ట్రికల్ హీటింగ్ అప్లయన్సెస్. సో దీంట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారి బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసిన ఫ్యాన్ ద్వారా సమ్ ప్రెషర్ తోటి హాట్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది సమ్ డైరెక్షన్లో. సో నెక్స్ట్, సో ఇందులో ఉండేటువంటి ప్రధాన భాగాలు హీటింగ్ కాయిల్, ఫ్యాను, స్విచ్, పవర్ కార్డు అండ్ ప్లాస్టిక్ బాడీ. నెక్స్ట్, హెయిర్ డ్రైయర్ను కరెంట్ కనెక్ట్ చేసినప్పుడు అందులోని హాట్ కాయిల్, హీటింగ్ కాయిల్ హీట్ను తయారు చేస్తాయి. అదే సమయంలో వెనక భాగంలో అమర్చిన ఫ్యాను ఆ హీట్ను బయటకు తగిన ఒత్తిడితో నెట్టివేస్తుంది. సో మనం అనుకున్నట్టుగానే హెయిర్ డ్రైయర్లో హీటింగ్ కాయిల్ ఉంటుంది. హీటింగ్ కాయిల్కి బ్యాక్ సైడ్లో మనం ఫ్యాన్ ఏర్పాటు చేస్తాము. ఆ ఫ్యాను కూల్ ఎయిర్ని తీసుకొని ఆ కూల్ ఎయిర్ని హీటింగ్ ఎలిమెంట్ మీద హీటింగ్ కాయిల్స్ దగ్గరికి పాస్ చేస్తుంది. ఆ హీటింగ్ కాయిల్ త్రూ ఆ కూల్ ఎయిర్ ఫ్లో ట్రావెల్ అయ్యేటప్పుడు కూల్ ఎయిర్ కాస్త హాట్ ఎయిర్గా మారుతుంది అనమాట. నెక్స్ట్, హెయిర్ డ్రైయర్ను హెయిర్, పెయింట్, ఫోటోగ్రఫీ మరియు వైండింగ్ చేయబడిన మోటార్ను ఆరబెట్టడానికి ఉపయోగిస్తాం. సో జనరల్గా మనం హెయిర్ డ్రైయర్ ద్వారా హెయిర్ని కానీ, పెయింట్ని కానీ, ఫోటోగ్రాఫ్ని కానీ
వైండింగ్ చేసిన తర్వాత వ్యానిష్కి వస్తాము వైండింగ్ పైన. ఆ వ్యానిష్ని ఆరబెట్టడానికి కూడా ఈ హెయిర్ డ్రైయర్ని ఉపయోగిస్తాము. హెయిర్ డ్రైయర్లో యూనివర్సల్ మోటార్ కానీ లేదా షేడెడ్ పోల్ మోటార్ని కానీ ఉపయోగిస్తాము. ఇందులో యూజ్ చేసే స్విచ్ 3 లెవెల్ స్లైడింగ్ స్విచ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గ్రీజర్. సో ఇది గ్రీజర్. ఇది గ్రీజర్. సో దీన్ని మనం స్టోరేజ్ టైప్ వాటర్ హీటర్ అనొచ్చు. సో ఇందులో ఉండేటువంటి రెడ్ దాన్ని అవుట్లెట్ ట్యూబ్ పైప్ అని అంటాం. దీన్ని ఇన్లెట్ పైప్ అని అంటాం. సో బ్లూ అంటే కూల్ వాటర్, రెడ్ అంటే హాట్ వాటర్. సో కూల్ వాటర్ ఇందులో 5 లీటర్స్ నుంచి ఒక 100 లీటర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 5 లీటర్స్ నుంచి 100 లీటర్స్ వరకు మనం వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసిన వాటర్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా దీన్ని మనం బాత్రూమ్స్లలో యూజ్ చేస్తాం. ఎక్కువ డొమెస్టిక్గా, సేమ్ టైం కమర్షియల్గా అంటే హోటల్స్లలో దీన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకేనా. సో చూడండి. సో ఫస్ట్ పాయింట్, ద గ్రీజర్ ఈజ్ ఎ స్టోరేజ్ టైప్ వాటర్ హీటర్ అండ్ అవైలబుల్ విత్ 5 to 100 లీటర్ కెపాసిటీ అండ్ వర్కింగ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో జనరల్గా గ్రీజర్ అనేది స్టోరేజ్ టైపు వాటర్ హీటర్. అంటే ఇందులో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసి ఆ వాటర్ని హీట్ చేసిన తర్వాత ఆ హీట్ అయిన వాటర్ని కూడా స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది మనకు 5 నుంచి 5 లీటర్ల నుంచి 100 లీటర్స్ వరకు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ గ్రీజర్ కూడా మనకు హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. నెక్స్ట్, సో ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ గ్రీజర్. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇది ఇన్లెట్ పైపు, ఇది అవుట్లెట్ పైప్. అంటే ఇది కూల్ వాటర్, ఇక్కడ వచ్చేసరికి హాట్ వాటర్. సో ఎప్పుడైతే కూల్ వాటర్ లోపలికి వచ్చి ఇదంతా ఫిలప్ అవుతుందో ఇందులో ఉండేటువంటి హీటింగ్ కాయిల్స్, ఇక్కడో హీటింగ్ కాయిల్, ఇక్కడో హీటింగ్ కాయిల్ అంటే. సో ఈ హీటింగ్ కాయిల్ లోపలికి వచ్చినటువంటి వాటర్ను హీట్ చేసి మనకు ఈ హాట్ అవుట్లెట్ ద్వారా బయటికి పంపిస్తుంది. సో దీన్ని అవుట్లెట్ పైప్ అంటాం, దీన్ని ఇన్లెట్ పైప్ అని అంటాం. సపోజ్ ఇది ఒక 10 లీటర్స్ ట్యాంక్ అనుకోండి. సో ఇది 10 లీటర్ ట్యాంక్ అనుకోండి. సో ఇందులో 10 లీటర్ వాటర్ ఫిలప్ అయి ఉంది అండ్ 10 లీటర్ వాటర్ అనేది హాట్ ఎక్కి ఉంది, సో వేడెక్కి ఉంది. సో సపోజ్ ఇక్కడ నుంచి మనం ఒక 5 లీటర్స్ తీసాము వాటర్, అంటే ట్యాంక్లో మనకు పాసిబిలిటీ ఎంత ఉంది, 5 లీటర్స్ వరకు ఆఫ్ అయింది. సో ఆఫ్ అయిన 5 లీటర్స్ వాటర్ అనేది ఈ కూల్ వాటర్ తోటి ఫిలప్ అయిపోతుంది. అంటే హాట్ వాటరు 5 లీటర్స్ బయటకు వచ్చింది, సేమ్ టైం కూల్ వాటర్ 5 లీటర్స్ లోపలికి వెళ్తుంది. అంటే కంటిన్యూషన్ అనమాట. సో ఎంత వాటర్ అయితే హాట్ వాటర్ బయటకు వస్తుందో అంతే కూల్ వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. It consisting of thermally insulated storage, tube type heating element and thermostat system along with suitable safety device. సో ఇందులో కూడా మనకు సేఫ్టీ డివైస్. సో స్టోరేజ్ వాటర్ అనేది స్టోర్ చేసాము. సో థర్మల్గా ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. థర్మల్గా అంటే లోపల ఉన్నటువంటి టెంపరేచర్ అనేది బయటికి లీక్ కాకుండా దాన్ని థర్మల్గా ఇన్సులేషన్ చేసి ఉంచుతాం. అంటే లోపల ఉన్నటువంటి హాట్ వాటర్ అనేది తొందరగా కూల్ అవ్వకుండా ప్రాపర్ ఇన్సులేషన్ అనేది చేస్తాము. సేమ్ టైము సేఫ్టీ, సో ఆ హాట్ వాటర్ ద్వారా షాక్ రాకుండా మనకు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటుంది. సో సేమ్ టైం ఇందులో థర్మోస్టేట్ యూజ్ చేస్తాం. సో మనకు థర్మోస్టేట్ గురించి లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేసాము. సేమ్ టైం దీంట్లో కూడా థర్మోస్టేట్ అనేది ఒక టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. ఈ టెంపరేచర్ని సెన్స్ చేసి మనకు ప్రీసెట్ వాల్యూ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా సప్లైని కట్ చేస్తుంది. సేమ్ టైము టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు సప్లైని ఆటోమేటిక్గా కనెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్, దేర్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఈ గ్రీజర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ ప్రెషర్ టైప్ వాటర్ హీటర్, రెండోది ప్రెషర్ టైప్ వాటర్ హీటర్.
ఓకేనా. సో వాటర్ని హీట్ చేసి స్టోర్ చేసి మనకు అవుట్పుట్లు వచ్చేటప్పుడు ఒకటి కొన్ని ప్రెషర్గా ఉంటాయి, కొన్ని నాన్ ప్రెషర్గా ఉంటాయి. నెక్స్ట్, గ్రీజర్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ బాత్రూమ్స్ టు సప్లై హాట్ వాటర్ ఎట్ ఏ ప్రీసెట్ టెంపరేచర్. సో గ్రీజర్ని మనం బాత్రూమ్స్లలో యూజ్ చేస్తాము. సో దాన్ని కూడా ఒక ప్రీసెట్ అంటే ఒక టెంపరేచర్లో సెట్ చేసుకొని ఆ టెంపరేచర్ వరకు మాత్రమే హీట్ చేసుకొని ఆ హీట్ అయిన వాటర్ని మనం యూజ్ చేసుకునేటట్టు దీన్ని వాడతాము. నెక్స్ట్ పాయింట్, వాటర్ కమ్ ఇంటూ ఇన్నర్ ట్యాంక్ త్రూ ద ఇన్లెట్ పైప్ ఎట్ నార్మల్ వర్కింగ్ ప్రెషర్. ద హీటింగ్ ఎలిమెంట్ హీట్ అప్ వాటర్ టు ప్రీసెట్ టెంపరేచర్. సో ఇన్నర్ ట్యాంక్లోకి ఇన్లెట్ పైప్ ద్వారా కూల్ వాటర్ అనేది ట్యాంక్లోకి ఇన్సైడ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి హీటింగ్ కాయిల్స్ అనేవి ఆ వాటర్ని హీట్ చేస్తుంది. ఆ హీట్ అయిన వాటర్ని అవుట్లెట్ పైప్ ద్వారా బయటికి పంపిస్తాం అనమాట. సో ఇదంతా ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో 5 లీటర్స్ కూల్ వాటర్ వచ్చినాయి, 5 లీటర్స్ హాట్ వాటర్ అనేది బయటకు వెళ్తుంది. సో 5 లీటర్స్ హాట్ వాటర్ బయటకు వెళ్తే ట్యాంక్లో 5 లీటర్స్ ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయిన ప్లేస్లో కూల్ వాటర్ తోటి ఫిలప్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకు గ్రీజర్ అనేది ఎప్పుడు కూడా 5 లీటర్స్ అయితే 5 లీటర్స్ ఫిలప్ అయి ఉంటుంది, 10 లీటర్స్ అయితే 10 లీటర్స్ అనేది ఎప్పుడు ఫిలప్ అయి ఉంటుంది. సో ఇందులో థర్మోస్టేట్ యూజ్ చేస్తాం కాబట్టి మనం టెంపరేచర్ని ఒక ప్రీసెట్ వాల్యూకి ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ టెంపరేచర్ ఆ ఫిక్స్ వాల్యూకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అనేది అవుతుంది. ఎట్ దిస్ పాయింట్ ద థర్మోస్టేట్ ఆటోమేటికల్లీ స్విచ్ ఆఫ్ ద పవర్ సప్లై టు ద యూనిట్. సో ఇక్కడ చూశారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూల్ వాటర్. సో కూల్ వాటర్ తోటి ఫస్ట్ స్టేజ్లో టోటల్ ట్యాంక్ ఫిలప్ అయింది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి హీటింగ్ కాయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 హీటింగ్ కాయిల్స్ అనేవి టోటల్ వాటర్ని హీట్ చేసేసింది. సో ఈ సపోజ్ ఇది 10 లీటర్స్ అనుకుందాము. ఈ 10 లీటర్స్లో నుంచి ఒక 5 లీటర్స్ హాట్ వాటర్ని బయటికి తీసాము. సో ఎప్పుడైతే 5 లీటర్స్ హాట్ వాటర్ బయటికి తీసామో ఈ ట్యాంక్ అనేది 5 లీటర్స్ ఎంటీ అయింది. ఆ ఎంటీ అయిన 5 లీటర్స్ని కూల్ వాటర్ తోటి ఫిలప్ చేసేస్తాం. అంటే ఈ ప్రాసెస్ అంతా కామన్గా కంటిన్యూగా ఉంటుంది. సో 5 లీటర్స్ బయటకు వచ్చినాయి అంటే 5 లీటర్స్ ఇన్లెట్ ట్యాంక్లోకి కూడా ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ టు ద హీటర్, same out of hot water will be come out through the outlet pipe when it can open. సో హాట్ ట్యాప్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చినప్పుడు సేమ్ కూల్ వాటర్ కూడా ఇన్లెట్ పైప్ ద్వారా లోపలికి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇది నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇందులో మనం థర్మోస్టేట్ని యూజ్ చేయం కాబట్టి దీన్ని నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అంటున్నాం. సో ఆటోమేటిక్ అంటే ఏంటిది, మనం థర్మోస్టేట్ యూజ్ చేస్తున్నాం. థర్మోస్టేట్ అనేది టెంపరేచర్ని సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి ఆ టెంపరేచర్ ప్రీసెట్ వాల్యూకి టెంపరేచర్ వచ్చినప్పుడు థర్మోస్టేట్ అనేది సప్లైని డిస్కనెక్ట్ చేసేస్తుంది. టెంపరేచర్ ఎప్పుడైతే ప్రీసెట్ వాల్యూ కంటే తక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా థర్మోస్టేట్ అనేది సప్లైని కనెక్ట్ చేసేసి అగైన్ ఆ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎంతకీ ప్రీసెట్ వాల్యూకి ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్ ఉండేటట్టు థర్మోస్టేట్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇందులోకి ఈ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లో నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లో ఓన్లీ ఇండికేటర్ ఉంటుంది, అగైన్ హీటింగ్ కాయిల్ ఉంటుంది. సో ఈ సప్లై అనేది ఎప్పుడు వస్తుందో, సప్లై అనేది ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఇండికేటర్ ద్వారా హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అయ్యి హీటింగ్ కాయిల్ అనేది హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది. సో హీట్ ఎక్కిన తర్వాత ఈ హీట్ తోటి మనం బట్టల్ని ఇస్త్రీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది నార్మల్ ఆపరేషన్ ఆఫ్ ది నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. ఓకేనా, సో పాయింట్ వైజ్ చూసుకుందాం. ద నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నాన్ ఆటోమేటిక్ హీటింగ్ కాయిల్ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ద బేసిక్ పార్ట్స్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్స్ క్రోమియం ప్లేటెడ్ బేస్ ప్లేటు, క్యాస్ట్ ఐరన్ ప్రెజర్ ప్లేటు, క్రోమియం ప్లేటెడ్ కవరు, హ్యాండిల్ అండ్ ఇండికేటర్. సో ఇది బేస్ ప్లేటు అండ్ ప్రెషర్ ప్లేటు. ఇది
కవర్ ప్లేట్స్, క్రోమియం ప్లేటెడ్ కవర్ ప్లేటు, ఇది హ్యాండిల్, అండ్ దిస్ ఈజ్ హీటింగ్ కాయిల్. సో ఇందులో మనం థర్మోస్టేట్ అనేది యూజ్ చేయం, అందుకనే దీన్ని నాన్ ఆటోమేటిక్ అని అంటున్నాం. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ ఐరన్ డస్ నాట్ హ్యావ్ ద హీటింగ్ రెగ్యులేటెడ్ ఫ్యూచర్. సో హీటింగ్ రెగ్యులేటర్ ఫ్యూచర్ అంటే నథింగ్ బట్ థర్మోస్టేట్. హీట్ని మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాం, రెగ్యులేట్ ఇన్ ద సెన్స్ తగ్గడం పెంచడం అనేది చేయలేకపోతున్నాం. సో కాబట్టి దీన్ని నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అని అంటాం. ద ఇండికేటింగ్ ల్యాంప్ ఆఫ్ 2.8 ఈజ్ కనెక్టెడ్ విత్ ఐరన్ అండ్ అరేంజ్డ్ ఏ హ్యాండిల్. వెన్ ద ల్యాంప్ ఈజ్ లైటింగ్ అప్ ఇట్ ఇండికేట్స్ దట్ ఐరన్ ఈజ్ వర్కింగ్ నార్మల్లీ. సో మనం ఇది నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో దీని హ్యాండిల్లో మనకు ఇండికేటింగ్ ల్యాంప్ ఉంటుంది. ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో ఇండికేటింగ్ ల్యాంప్ అనేది లైట్ అప్ అవుతుంది. అంటే ఇది ఇన్ ది సెన్స్ ఏంటంటే ఈ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఆన్ అయినట్టు సింబల్ అనమాట. సో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్, నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ వచ్చిందండి. సో ఇది నాన్ ఆటోమేటిక్, ఇక్కడ నాన్ ఆటోమేటిక్. సో నాన్ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అనబడింది. సో నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ ఆర్ అవైలబుల్ విత్ ఏ రేటింగ్ ఆఫ్ 450 వాట్స్, 750, 1000 అండ్ 1500 వాట్స్. సో మార్కెట్లో మనకు నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది 450 వాట్స్, 750 వాట్స్, 1000 వాట్స్ అండ్ 1500 వాట్స్లలో కూడా మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. సో నెక్స్ట్, సో 1 by 1 ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ ఐరన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా దీన్ని బట్టల్ని ఇస్త్రీ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంటు ప్రవహించడం ద్వారా హీట్ తయారవుతుంది. అయితే ఈ హీట్ను నియంత్రించడానికి స్పెషల్ డివైజెస్ ఏది ఉండదు అనమాట. సో ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంటు ప్రవహించడం ద్వారా హీట్ తయారవుతుంది. అయితే ఈ హీట్ను నియంత్రించుటకు ప్రత్యేక పరికరం లేదు. దీనివల్ల దీనిని నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అని అంటారు. ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క నిర్మాణము, ముఖ్య భాగాలు మనం డయాగ్రామ్లో చూపిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎలక్ట్రిక్ ఐరన్లోని హీటింగ్ ఎలిమెంట్స్ ద్వారా కరెంటు ప్రవహించినప్పుడు, సో హీటింగ్ కాయిల్లోకి కరెంటు ప్రవహించినప్పుడు అందులో హీట్ తయారవుతుంది. ఆ తయారైన హీట్ అనేది ప్రెషర్ ప్లేటు, బేస్ ప్లేట్లు రెండు గ్రహించి హీట్ను ఉపయోగించి బట్టల్ని ఐరన్ చేయడానికి ఉపయోగిస్తాం. సో సాధారణంగా మనకు లభించేటువంటి నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది 450 వాట్స్, 750 వాట్స్, 1000 అండ్ 1500 వాట్స్లలో మనకు మార్కెట్లో అవైలబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్స్. సో ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క రకాలు. సో ఎలక్ట్రిక్ ఐరన్స్ ఆర్ ఫాలోయింగ్ టైప్స్ దేర్ ఆర్. సో ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఈ క్రింది విధంగా రకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. సో ఆర్డినరీ ఐరన్ ఆర్ నాన్ ఆటోమేటిక్. సో నాన్ ఆటోమేటిక్నే మనం ఆర్డినరీ ఎలక్ట్రిక్ ఐరన్ కూడా అనొచ్చు. నెక్స్ట్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. నెక్స్ట్ లైట్ వెయిట్ ఐరన్, హెవీ వెయిట్ ఐరన్ ఆర్ ధోబీ ఐరన్ కూడా అని అంటారు. నెక్స్ట్ స్టీమ్ ఐరన్, రోలర్ ఐరన్. సో ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క రకాలు. ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో జనరల్గా మనకు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, అప్లయన్సెస్ వాడినప్పుడు ఖచ్చితంగా అందులో మనకి ఏదో ఒక ఫాల్ట్ అనేది వస్తుంది. సో వాటిని మనం ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటాము. సో ఆ ఫాల్ట్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది, ఆ ప్రొసీజర్. సో ఐరన్ డస్ నాట్ ఫంక్షన్. ఒకవేళ మనం యూజ్ చేసేటువంటి ఐరన్, ఒకవేళ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది పని చేయట్లేదు, దాని రీజన్ ఏంటిది? సో మనకు రీజన్ సప్లై మే కట్ ఆఫ్. ఒకవేళ సప్లై అనేది కట్ అయింది. సో సప్లై అనేది కట్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మనకు ఉన్నటువంటి పవర్ కార్డ్, సప్లై కేబుల్ అనేది మేబీ ఓపెన్ సర్క్యూటెడ్. సో అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సర్వీస్ ఏం చేయగలుగుతాము? సో సప్లై మేబీ కట్ ఆఫ్, అంటే సప్లై కేబుల్ అనేది కట్ అయినప్పుడు దాన్ని మళ్ళా జాయింట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ద డిస్కనెక్షన్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ వైర్ ఎండ్స్ ఇన్ ప్లగ్ ఆర్ బ్రేక్ ఈజ్ ఆఫ్ వైర్ ఇన్ కార్డ్. సో పవర్ కార్డ్లో కానీ లేదా కేబుల్లో కానీ ఎక్కడైనా సరే కట్ అయినప్పుడు మనం ఆ కట్ అయిన దాన్ని అగైన్ రీకనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బయోమెటాలిక్ స్ట్రిప్ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఆటోమేటిక్ అన్నాం కాబట్టి ఇందులో థర్మోస్టేట్ యూజ్ చేస్తాం. థర్మోస్టేట్ అనేది బయోమెటాలిక్ స్ట్రిప్ టైప్
థర్మోస్టేట్ యూజ్ చేస్తాం. సో ఇందులో ఉండేటువంటి థర్మోస్టేట్ అంటే బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ప్రాపర్గా వర్క్ చేయకపోయినా మనకు ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఆన్ అవ్వదు. ఎందుకు ఆన్ అవ్వదు అంటే ఇది ఇంప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఉన్నా లేనట్టే చూపిస్తుంది, టెంపరేచర్ లేకపోయినా ఉన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి, సప్లై కేబుల్. ఒకవేళ సప్లై కేబుల్ అనేది కట్ అయినప్పుడు మనం ఈ సప్లై కేబుల్ని రీకనెక్ట్ చేసి మనం ఈ ఫాల్ట్ని, ఈ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అవ్వచ్చు. సో బైమెటాలిక్ స్ట్రిప్, సో ఇందులో ఈ లొకేషన్లో మనకు థర్మోస్టేట్ ఉంటుంది. ఆ థర్మోస్టేట్ అనేది ప్రాపర్గా వర్క్ చేయకపోయినా మనకు ఈ ఫాల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఆ థర్మోస్టేట్ని రీప్లేస్ చేసి మనం ఈ ఫాల్ట్ని ఓవర్కమ్ చేయవచ్చు. సో నెక్స్ట్, ఐరన్ డస్ నాట్ ఫంక్షన్ ఎట్ కరెక్ట్ టెంపరేచర్ రేంజ్. సపోజ్ మనం 60 degrees టెంపరేచర్ దగ్గర ఈ ఐరన్ని ప్రీసెట్ చేసాము, కానీ ఈ ఐరన్ బాక్స్ అనేది 60 degrees కాకుండా ఇది 70 degrees కానీ లేదా 30 degreesలో కానీ, అంటే మనం ప్రీసెట్ చేసిన వాల్యూకు సంబంధం లేకుండా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర కనుక ఇది రన్ అవుతూ ఉంటే ఇది కరెక్ట్ టెంపరేచర్ రేంజ్ దగ్గర ఇది వర్కింగ్లో లేదని మీనింగ్. సో ఇలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే థర్మోస్టేట్ సిస్టమ్ మే బీ డిఫెక్టెడ్. సో థర్మోస్టేట్ బైమెటాలిక్ స్ట్రిప్ అనేది సో డ్యామేజ్ అయినట్టు, సో ఇట్ మే బీ రీప్లేస్డ్. సో దాన్ని మనం రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రాంగ్ సెట్టింగ్ ఆఫ్ హీటింగ్ రెగ్యులేటర్. సో హీటింగ్ రెగ్యులేటర్ థర్మోస్టేట్లో మనం ఈ టెంపరేచర్ దగ్గర రాగానే కట్ అవ్వాలి, ఈ టెంపరేచర్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి. సో ఆ టైమింగ్ అనేది, ఆ సెట్టింగ్ అనేది రాంగ్గా సెట్టింగ్ చేస్తే ఇది మనం అనుకున్న టెంపరేచర్ దగ్గర వర్క్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్, ఫ్యూజ్ ఈజ్ బ్లోన్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ ఐరన్ స్విచ్డ్ ఆన్. సో ఎప్పుడైతే మనం ఐరన్ బాక్స్ డ్యూ టు ద షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్, సో మనం ఇంటర్నల్గా సప్లై కార్డ్లో కానీ లేదా ఇంటర్నల్గా కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఫేస్ అండ్ న్యూట్రల్ ఈ రెండు ఇన్సులేషన్ పోయి అవి రెండు టచ్ అయినప్పుడు మనకు ఈ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల మనకు బర్నింగ్ సెన్స్ అనేది వస్తుంది. సో సేమ్ టైము ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ చేయబడి ఉన్న ఫ్యూజ్ అనేది బర్న్ అయిపోతుంది. సో ఫ్యూజ్ బర్న్ అవ్వడం వల్ల రెస్ట్ ఆఫ్ ది డివైసెస్ అన్ని కూడా ప్రొటెక్ట్ అవుతాయి. నెక్స్ట్, మెయిన్ పార్ట్స్ ఆఫ్ రైస్ కుక్కర్. సో ఇది మనకు ఉన్నటువంటి రైస్ కుక్కర్. సో ఇందులో రైస్ కుక్కర్ని చూస్తే హీటింగ్ ప్లేటు, లిడ్, స్టీమ్ ర్యాక్, అవుటర్ పాట్, కుకింగ్ లైట్, వార్మ్ లైట్, పవర్ సప్లై, పవర్ కార్డ్, అండ్ దిస్ ఇస్ రైస్ బౌల్. సో కుకింగ్ బౌల్. సో ఒకసారి దీన్ని చూస్తే లిడ్, సో ఇక్కడ ఉన్నటువంటి లిడ్, సెకండ్ ఇది కుకింగ్ బౌల్, పవర్ కార్డ్, హీటింగ్ ఎలిమెంట్. సో చూడండి, ఇది లిడ్, నెక్స్ట్ ఇది కుకింగ్ బౌల్, నెక్స్ట్ పవర్ కార్డు, నెక్స్ట్ హీటింగ్ ప్లేట్. ఓకేనా. సో ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ది రైస్ కుక్కర్. సో నెక్స్ట్ థర్మోస్టేట్, outer బాడీ, హ్యాండిల్ అండ్ బాటమ్ కవర్. ఓకేనా. సో ఇవన్నీ రైస్ కుక్కర్ యొక్క భాగాలు. ఇది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. సో 2 మార్క్స్కి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం గ్రీజర్ని కవర్ చేసాము, నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ గురించి నేర్చుకున్నాము, హెయిర్ డ్రైయర్ గురించి నేర్చుకున్నాము, తర్వాత కామన్గా వచ్చేటువంటి ఫాల్ట్ గురించి నేర్చుకున్నాము. సేమ్ టైం ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లో వచ్చేటువంటి ఫాల్ట్ ట్రబుల్ షూటింగ్ అనేది నేర్చుకున్నాము. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, జేఎల్ ఇన్ వొకేషనల్ ట్రేడ్, జీజేసి నేలకొండపల్లి, ఖమ్మం. థ్యాంక్ యూ.